హాయ్ అండి. ఈరోజు వీడియోలో నార్మల్ పాదంతో బొటిక్ స్టైల్లో థ్రెడ్ పైపింగ్ వేయడం ఎవరికైతే రావట్లేదో వాళ్ళ కోసం చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్గా అయితే థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తారంటే ఇలా క్రాస్గా ఉండే క్లాత్ని తీసుకొని రెండు క్రాస్లో ఆపోజిట్గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు క్రాస్గా ఉన్న క్లాత్నే తీసుకోవాలి. నెక్కి అయితే హ్యాండ్స్కి అయితే స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నా పర్లేదు. అలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కాజా పట్టి సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా క్లాత్ని సాగదీయకుండా కుట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్ మరియు పైపింగ్ క్లాత్ సమానంగా ఉండేలా చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. నేనైతే సమానంగా ఉండేలా చూసుకుంటూ కుట్టుకుంటున్నాను. ఇలా నీట్గా కుట్టుకోవాలి. చూడండి ఒకసారి, చాలా నీట్గా వస్తుంది కదా. ఇప్పుడు ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. దీనివల్ల షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే పైపింగ్ థ్రెడ్ 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నా. టక్స్ అయితే పెట్టేసుకున్నా. పైపింగ్ థ్రెడ్ని ఇలా బ్లౌజ్ క్లాత్కి మరియు పైపింగ్ క్లాత్కి మధ్య పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తూ నీట్గా కుట్టుకోవాలి. చూడండి, చాలా నీట్గా వస్తుంది. నెక్ షేప్ అనేది కొంచెం తిప్పుకుంటూ కుట్టుకోవాలి. థ్రెడ్ని అయితే గట్టిగా పట్టుకోవాలి, కానీ లాగకూడదు. లాగితే షేప్ పోతుంది. చూడండి, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. క్లియర్గా చూడండి. ఇట్లా మనం నీట్గా పైపింగ్ వేస్తే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర. వాళ్ళకు కూడా నచ్చుతుంది. చాలా ఈజీ అండి, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. నార్మల్ పాదంతోనే కుట్టుకోవచ్చు. నేనైతే ఉల్టా కూడా స్టిచ్ వేసుకుంటున్నా. కొంతమంది అయితే హెమ్మింగ్ చేయమంటారు. తనైతే ఏమొద్దన్నది, మిషన్ మీదనే స్టిచ్ చేయమని చెప్పింది. చూడండి, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. చూడండి, బొటిక్ స్టైల్లో వచ్చింది. నార్మల్ పాదంతోనే కుట్టుకున్నా, సింగిల్ పాదం కూడా కాదు. చాలా నీట్గా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.